అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక అందమైన ఉదయం. సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. చెట్ల మీద పక్షులు కిలకిలా రావాలు చేస్తూ ఆనందంగా ఉన్నాయి. ఆ పెద్ద చెట్టు కొమ్మపై ఒక చిన్న పిట్ట ప్రశాంతంగా కూర్చొని ఉంది. అది తన రెక్కలను సర్దుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తుంది. అప్పుడే కింద నుంచి ఒక చిన్న అరుపు వినిపించింది. రక్షించండి, రక్షించండి! ఆ మాటలకు పిట్ట కిందకి చూసింది. ఒక చిన్న చీమ నీటిలో కొట్టుకుపోతూ ప్రాణాల కోసం పోరాడుతుంది. నీటి ప్రవాహం బలంగా ఉంది. చీమ యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది. అది చూసిన పిట్టకి జాలి కలిగింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెట్టు మీద ఉన్న ఒక పచ్చని ఆకు తెంచి నీటిలో వేసింది. ఆ ఆకు నెమ్మదిగా చీమ దగ్గరకు చేరింది. చీమ ఆ ఆకుపై ఎక్కి తన ప్రాణాలను రక్షించుకుంది. కొద్దిసేపటికి చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. అది కృతజ్ఞతతో పైకి చూసి, పిట్టమ్మ, నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పింది చీమ. ఆ మాటలకు పిట్ట చిరునవ్వు నవ్వింది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అదే చెట్టు కింద ఒక వేటగాడు వచ్చాడు. అతని చేతిలో విల్లు మరియు బాణం ఉన్నాయి. పిట్ట చెట్టు కొమ్మపై ప్రశాంతంగా కూర్చుంది. వేటగాడు నెమ్మదిగా బాణాన్ని పిట్టపైకి ఎక్కుపెట్టాడు. అదే సమయంలో అక్కడ వెళ్తున్న చీమ వేటగాడిని చూసింది. దానికి వెంటనే ప్రమాదం అర్థమైంది. ఆలోచించకుండా తక్షణమే వేటగాడి కాలిపై బలంగా కాటు వేసింది. వేటగాడు అయ్యో అని కేక వేశాడు. బాణం గురి తప్పింది. పిట్ట అప్రమత్తమై వెంటనే ఎగిరిపోయింది. వేటగాడు కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పిట్ట ఆకాశంలో ఎగురుతూ కిందకు చూసింది. అది చీమను చూసి కృతజ్ఞతతో చిరునవ్వు నవ్వింది. చీమ గర్వంగా తల ఊపింది. ఆ రోజు వాళ్ళిద్దరూ ఒక విషయం అర్థం చేసుకున్నారు. మనస్ఫూర్తిగా చేసిన ఉపకారం ఎప్పటికైనా మనకి తిరిగి వస్తుందని. ఈ కథలోని నీతి ఏమిటంటే, మంచి మనసుతో చేసినటువంటి ఉపకారం ఎప్పుడో ఒకప్పుడు మనకు తిరిగి వస్తుంది.